శివ ఇన్ఫో హబ్ యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులందరికీ మరియు పాడి మిత్రులందరికీ శుభోదయం. నేను మీ వెటనరీ అసిస్టెంట్ గోపి. ముందుగా అందరూ శివ ఇన్ఫో హబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి షేర్ అండ్ లైక్ చేసుకుంటారని ఈ ఛానల్ ద్వారా నేను కోరుకుంటున్నాను. ఈరోజు మనం చెప్పుకోబోయే టాపిక్ మస్టర్డ్ ఆయిల్ ద్వారా పాడి పశువుల్లో పాల దిగుబడి పెంచుకోవడం ఎలా. మస్టర్డ్ ఆయిల్ గురించి ఎందుకు చెప్తున్నామంటే, చాలామంది రైతులు చాలా రకాల దానాలు వాడుతున్నారు. ప్రజెంట్ ఏ దానా వాడినా మా పశువు ఆశించినంత పాల దిగుబడి ఇవ్వట్లేదు, దీనికి ఇంకా ఏమైనా మార్గాలు ఉన్నాయా అని చాలా రైతులు అడుగుతున్నారు. దీనికి ఏకైక మార్గం మస్టర్డ్ ఆయిల్ వాడడమే. మస్టర్డ్ ఆయిల్లో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ వల్ల మనకి 10% పాల ఉత్పత్తి పెరుగుతుంది. అలాగే 1-2% ఫ్యాట్ ఎస్ఎన్ఎఫ్ కూడా పెరుగుతుంది. ఓకే, ఇప్పుడు ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ అంటే ఇవి మనుషులకి అవసరమే, పశువులకి కూడా అవసరమే. మనము తీసుకునే ఆహారం ద్వారా మనం పొందుతాం. మనం తీసుకునే ఆహారం అంటే చేపల ద్వారా మనకి అందుతుంది. అలాగే మనము జీడిపప్పు, బాదం కూడా తీసుకుంటాం కాబట్టి దానిలో కూడా ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. పశువులకి చేపలు పెట్టలేము, అలాగే బాదం పప్పు, జీడిపప్పు వాటికి మనం మేపలేం. కాబట్టి దీనికి మార్గం ఏంటంటే, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ అందించాలంటే ఖచ్చితంగా మస్టర్డ్ ఆయిల్ వాడాలి. మస్టర్డ్ ఆయిల్ వాడడం వల్ల పశువుల్లో మజిల్ డెవలప్మెంట్ ఉంటుంది, అలాగే బోన్ డెవలప్మెంట్ ఉంటుంది. దీని ద్వారా మంచి పాడి పశువులుగా కూడా పశువులు డెవలప్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. దీన్ని ఎలా వాడాలి, ఏ పశువులకు వాడాలి, ఎంత డోస్ ఇవ్వాలి తెలుసుకుందాం. ఇప్పుడు మస్టర్డ్ ఆయిల్ అంటే రైతులకు అర్థమయ్యే విధంగా ముందు నేను చెప్తాను. మస్టర్డ్ ఆయిల్ అంటే ఆవాల నూనె. ఆవాల నూనె అంటే ఏమీ లేదండి, మనం ఆవకాయలో కలుపుకుంటాం కదా, పచ్చి ఆవకాయ, తీపి ఆవకాయలో కలుపుకుని ఆవకాయలో కలుపుకుంటే నూనె ఇప్పుడు పశువులకు కూడా ఇమ్మని చెప్పేది. ఆ నూనె మీరు తీసుకుంటే సరిపోతుంది. మనకి సుమారుగా ఇప్పుడు మార్కెట్లో కేజీ 200 పడుతుంది రేటు. ఇది పాడి పశువులకి ఎలా ఇవ్వాలి తెలుసుకుందాం. ముందుగా పాడి పశువు ఈనిన 15 రోజుల వరకు మీరు ఎట్టి పరిస్థితుల్లోని ఆవాల నూనె ఇవ్వద్దు. మరి ఎప్పుడు ఇవ్వాలి? ఈడిన 15 రోజుల తర్వాత మీరు ఫస్ట్ డోసు 250 ml అంటే పావు కేజీ నూనె ఒకసారి దానాలో ఇస్తారు. ఉదయమే దానా పెడతారు కదా, ఆ దానాలో పావు కేజీ నూనె తీసుకొని వేసేయండి. ఒకవేళ ఆవాల నూనె స్మెల్ వస్తుంది కాబట్టి పశువు ఏమన్నా కొంచెం తినడానికి దానా ఇబ్బంది పడితే దానిపైన బెల్లం చల్లండి. బెల్లం చల్లితే ఆ స్వీట్ స్మెల్కి తినేస్తుంది. దీని ద్వారా మీరు ఖచ్చితంగా పాలు డెవలప్ అవ్వడం చూస్తారు. ఖచ్చితంగా మీకు 1 లీటర్ పాలు అనేది పెరుగుతాయి. అలాగే ఫ్యాట్ ఎస్ఎన్ఎఫ్ కూడా మీకు 1-2 పాయింట్లు పెరుగుతుంది. మళ్ళీ ఎప్పుడు ఇవ్వాలి? ఫస్ట్ ఇన్ని 15 రోజుల తర్వాత ఇచ్చారు. దాని పాడికాలం అంతా కూడా ఇక్కడ నుంచి ఇంకా ప్రతి 21 రోజులకు ఒకసారి మస్టర్డ్ ఆయిల్, ఆవాల నూనె పావు కేజీ చొప్పున ఇస్తారు. లేదు 21 రోజులకు ఒకసారి మీకు కన్ఫ్యూజన్గా ఉంటుంది అనుకుంటే ప్రతి నెల కూడా ఏదో నెలకు ఒకసారి కరెక్ట్గా నెల పెట్టుకోండి. ముందు నెల 1వ తారీఖుని ఇస్తే రెండో నెల మళ్ళీ 1వ తారీఖుని పావు కేజీ నూనె ఇవ్వండి. అలాగా పాడి పశువులకి పాడికాలం మొత్తం వాడుకోవచ్చు, ఏ ఇబ్బంది ఉండదు. కానీ దీన్ని మీరు దానాలో మాత్రమే ఇవ్వాలి. ఇది మీరు ఖచ్చితంగా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే, ఇతర కాల్షియం మందుల్లాగా కానీ లేదా ఏమన్నా టానిక్ల టైపు డైరెక్ట్ డ్రింక్ సీసాల్లో వేసేది పశువులకి పట్టించడానికి అవ్వదు. ఎందుకంటే ఇది ఆయిల్ కాబట్టి పశువు గుట్టకి ఎక్కిపోతే ఊపిరితిత్తుల్లోకి వెళ్ళి ప్రమాదం జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా మీరు దానాలో కలిపి మాత్రమే ఇవ్వాలి. పాడి పశువులకి ఇచ్చారు, ఇంకేట్లు వాడుకోవచ్చు? పాడి పశువులతో పాటు చూడు పశువులకి, దూడలకు కూడా వాడుకోవచ్చు. ఇప్పుడు పాడి పశువుకి ఎలా వాడుకోవాలో తెలుసుకుందాం. ఇప్పుడు చూడు పశువుల్లో ఎలా వాడాలో తెలుసుకుందాం. చూడు పశువుల్లో కొన్ని పశువులు పాలిస్తూ ఉంటాయి, చూడుతూ ఉంటాయి. వాటికి ఎలా ఇవ్వాలి? ఇప్పుడు పశువు పాలిస్తుంది, 2 నెలలు చూడుతూ ఉంది, దానికి ఎలా ఇవ్వాలని మీకు డౌట్ రావచ్చు. చూడు పశువులు కట్టిన 3 నెలల వరకు మస్టర్డ్ ఆయిల్ ఇవ్వకూడదు. అంటే 1, 2, 3 నెలల్లో ఇవ్వకూడదు. 3 పూర్తయి 4వ నెల స్టార్ట్ అయ్యాక మస్టర్డ్ ఆయిల్ ఇవ్వడం స్టార్ట్ చేయాలి. 4వ నెలలో ఎలా ఇస్తారంటే, 4వ నెల స్టార్ట్ అయ్యాక మీరు రోజుకి 100 ml చొప్పున 30 రోజులు అంటే 1వ తారీఖు నుంచి 30వ తారీఖు వరకు 4వ నెల స్టార్ట్ అయ్యి పూర్తయి 5వ నెల వచ్చే వరకు కూడా రోజుకి 100 ml అంటే ఒక టీ గ్లాస్ చొప్పున ఆ నెల మొత్తం ఇచ్చేస్తారు. ఇచ్చేసాక ఇంకా ఆపేయండి. నెక్స్ట్ తర్వాత 5, 6, 7వ నెల ఇవ్వక్కర్లేదు. ఎప్పుడు ఇవ్వాలి? 7వ నెల పూర్తయి 8వ నెల వచ్చాక, గేదెల్లో అయితే 8వ నెల వచ్చాక ఇస్తారు. ఎందుకంటే 10 నెలలకి ఇంతే కాబట్టి గేదెల్లో 8వ నెలలో ఆ నెల మొత్తం రోజుకి 100 ml చొప్పున సేమ్ మళ్ళా 30 రోజుల పాటు ఇస్తారు. అదే ఆవులు 9 నెలలకి ఇంతే కాబట్టి 4వ నెలలో ఇచ్చిన తర్వాత
5, 6 నెల ఆపేసి 7వ నెల మొత్తం మళ్ళీ 100 ml చొప్పున, అంటే 1 టీ గ్లాస్ చొప్పున 7వ నెల మొత్తం ఇస్తారు. ఇచ్చిన తర్వాత ఇంక 8వ నెలలో 7వ నెలలో ఇచ్చేసిన తర్వాత 9, 10 నెలల్లో ఎట్టి పరిస్థితులు ఇవ్వద్దు. మళ్ళీ పశువు ఈనాక 15 రోజుల తర్వాత మళ్ళీ ఇవ్వండి. దీని ద్వారా మీకు ఖచ్చితంగా పాల ఉత్పత్తి అవుతుంది. పాడి పశువుల్లో అయితే, చూడు పశువుల్లో అయితే ఈనే టైంకి పొదుగు కూడా బాగా టెంపర్గా చేసి పాలు ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. మంచి పాడి పశువుగా కూడా అభివృద్ధి చెందుతుంది. సరే, ఇప్పుడు పాడి పశువులు ఎలా ఇవ్వాలో చెప్పుకున్నాం, చూడు పశువులు ఎలా ఇవ్వాలో చెప్పుకున్నాం. ఇప్పుడు దూడలు ఇవ్వాలి. పాడి పశువు ఇచ్చాము, పశువు చూడుదైంది ఇచ్చాము, ఇప్పుడు దూడను పెట్టింది. మరి ఆ దూడకి ఎలా ఇవ్వాలి? ఇప్పుడు దూడ పుట్టాక దూడకు కూడా ఫస్ట్ 1, 2, 3 నెలల్లో ఆవాల నూనె ఇవ్వకూడదు. 4వ నెల వస్తుంది కదా, 4వ నెలలో దూడకి ఎలా ఇవ్వాలి? 1 నుంచి 15 రోజులు, అంటే 1వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు 4వ నెల కాబట్టి రోజుకి 40 ml చొప్పున 4వ నెలలో మీరు తౌడు పెట్టడం అలవాటు చేస్తారు కాబట్టి దూడకు కూడా నోటి ద్వారా పట్టించకూడదు. చిన్నదే కదా అని మీరు నోటి ద్వారా పట్టిస్తే దూడలో ఇంకా ప్రమాదం జరుగుతుంది. ఎందుకంటే అది అసలు గుట్టకేయలేదు కాబట్టి దీనికి ఊపిరితిత్తులోకి వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది. ఊపిరితిత్తులోకి వెళ్ళిందంటే చాలా ప్రమాదం జరుగుతుంది. దయచేసి ఇది పాడి మిత్రులు గమనించగలరు. 1వ తారీఖు నుంచి 15 వరకు 15 రోజులు మాత్రమే ఇవ్వాలి. 15 రోజులు రెస్ట్ ఇస్తారు. ఇచ్చాక మళ్ళీ 5వ నెల వస్తుంది. మళ్ళీ 5వ నెలలో 1 నుంచి 15వ తారీఖు వరకు 5వ నెల కాబట్టి 50 ml ఇస్తారు. సేమ్ మళ్ళీ 6వ నెలలో కూడా 1 నుంచి 15వ తారీఖు మధ్యలో 15 రోజులు గ్యాప్ ఇస్తారు కదా, మళ్ళీ 1 నుంచి 15వ తారీఖు వరకు 6వ నెల కాబట్టి 60 ml దానాలో ఇస్తారు. ఇంకా 6వ నెల వచ్చిన దగ్గర నుంచి సంవత్సరం వరకు, అంటే 6 నుంచి 12 వరకు కూడా నెలకు ఒక్కసారి చొప్పున మీ నెలలో ఏదో ఒక రోజు, ఒక 5వ తారీఖు లెక్క పెట్టుకోండి. 5వ తారీఖున 100 ml ఇచ్చేస్తారు దానాలో. మళ్ళీ వచ్చే నెల 5వ తారీఖు, అలాగా 12 నెలల వరకు ఇస్తారు. ఇంకా తర్వాత 12 నెలలు పూర్తయ్యాక పశువు 2 నుంచి 2.5 సంవత్సరాలకు మనకి ఈ ఆవాల నూనె ద్వారా పోషకాలు అంది త్వరగా ఎదగరావడానికి ఉపయోగపడుతుంది కాబట్టి అప్పుడు కూడా సేమ్ ఇదే కంటిన్యూ చేస్తారు. నెలకు ఒకసారి చొప్పున 12వ నెల నుంచి 24 నెలల వరకు, అంటే సంవత్సరం నుంచి 2వ సంవత్సరం వచ్చే వరకు కూడా నెలకు ఒకసారి చొప్పున 250 ml పావు కేజీ నూనె ఇస్తారు. ఎప్పుడు సంవత్సరం 4 నుంచి 6 వరకు 40 ml, 50 ml, 60 ml ఇచ్చుకున్నారు. తర్వాత 6వ నెల నుంచి 12వ నెల వరకు 100 ml ఇచ్చారు నెలకు ఒకసారి. 12వ నెల నుంచి 24వ నెల వరకు కూడా నెలకు ఒకసారి పావు కేజీ చొప్పున ఇస్తారు. తర్వాత పశువు చూడు కడుతుంది, మళ్ళీ సైకిల్ మనం చెప్పినట్టు స్టార్ట్ అవుతుంది. కాబట్టి మీకు మంచి పాడి పశువుగా ఎదగాలి. చాలా దానాలు ట్రై చేసి అలసిపోయి ఉంటారు రైతులు. కాల్షియంలు వాడుంటారు, పిక్కల దానా వాడుంటారు, బెల్లం తోడు వాడుంటారు. ఏది వాడినా మీకు ఆశించినంత మేర రిజల్ట్స్ లేవు కాబట్టి ఆవాల నూనె వల్ల పాలు పెరుగుతుందని చాలామంది పాడి రైతులకి తెలియదు ఈ విషయం, ఎవరు కూడా చెప్పుండరు. కాబట్టి మనం ఈ ఛానల్ ద్వారా ఈ విషయం తెలియజేస్తున్నాం కాబట్టి మీరందరూ ఆవాల నూనె వాడి మీ పశువుల్ని మంచి పాడి పశువులుగా డెవలప్ చేసుకొని రిజల్ట్స్ వచ్చిన తర్వాత ఈ ఛానల్ ద్వారా మాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయవలసిందిగా కోరుతున్నాం. ఇదైతే ఖచ్చితంగా 100% రిజల్ట్ ఉంటుంది. ప్రతి పాడి రైతు వాడాలని కోరుకుంటున్నాం. వాడి చూడండి, మీకు ఖచ్చితంగా రిజల్ట్ ఉంటుంది. మేము ప్రత్యక్షంగా వాడి చూసి మీకు రిజల్ట్స్ ప్రాక్టికల్గా చెప్తున్నాం. అలాగే దీంతోపాటు మీకు డౌట్ ఉండొచ్చు, ఆవాల నూనె పెడితే దానా పెట్టొచ్చా లేదా? దానా రెగ్యులర్గా ప్రతిరోజు మీరు ఎప్పుడు వాడి దానా మీరు పెట్టుకొని ఈ పద్ధతిలో ఆవాల నూనె మాత్రం వాడుకోండి. అలాగే మీకు ఇంకొక విషయం ఏంటంటే, రైతులకి చాలామందికి ఏమన్నా పశువులకి ట్రైనింగ్ ఉందా, లేదంటే పశువుల గురించి వివరంగా తెలుసుకోవాలని ఆసక్తి ఉంటుంది. ఇప్పుడు ప్రజెంట్ మనకి ప్రభుత్వం ద్వారా కాకినాడ జిల్లాలో రీజనల్ ట్రైనింగ్ సెంటర్ ఉంది. డైరీ ఫార్మ్ సెంటర్లో కాకినాడలో రీజనల్ ట్రైనింగ్ సెంటర్ RHTC ఉంది. అక్కడ 3 రోజులు రైతుకి ఫ్రీగా వసతి ఇచ్చి భోజనం పెట్టి ట్రైనింగ్ ఇస్తున్నారు పెద్ద పెద్ద సైంటిస్టుల ద్వారా. కాబట్టి మీరు ఎవరైనా సరే వెళ్ళే వాళ్ళు ఇంట్రెస్ట్ ఉంటే ఈ శివ ఇన్ఫో హబ్ యూట్యూబ్ ఛానల్ ద్వారా మీకు డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాము. అక్కడ చూసి మీరు ఆ నెంబర్తో ట్రై చేసి రిజిస్ట్రేషన్ చేసుకొని ట్రైనింగ్కి అటెండ్ అవుతారని కోరుకుంటున్నాం. ఈ ఛానల్ ఇచ్చినందుకు పాడి రైతులందరికీ కూడా నా ధన్యవాదములు. మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి ఏంటంటే, శివ ఇన్ఫో హబ్ యూట్యూబ్ ఛానల్ ద్వారా ఇంత విలువైన సమాచారం అందజేస్తున్నాం కాబట్టి మీరందరూ ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేస్తారని కోరుకుంటున్నాం. ధన్యవాదాలు.